మామా నా ఫ్రెండ్ కెనడాలో ఉన్నాడు, నేను క్లోజ్డ్ వర్క్ పర్మిట్ మీద కెనడాకి రావచ్చా అని చెప్పేసి మా సబ్స్క్రైబర్ ఒక అబ్బాయి మెసేజ్ కొట్టాడు. బ్రదర్, మీకు చెప్పేది ఒకటే, మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీ బ్రదర్ ఉన్నాడు, మీ బంధువులు ఉన్నారని చెప్పేసి కెనడాకి క్లోజ్డ్ వర్క్ పర్మిట్ మీద మీరు రావాలి అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడుగుతారా లేదా. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు కట్టండి, మేము నీకు ఎల్ఎంఐఏ స్పాన్సర్ చేసి నేను నీకు జాబ్ ఆఫర్ ఇస్తాను అంటే అస్సలు రావద్దు. అది ఫ్రెండ్ అయినా బంధువైనా ఎవరైనా. ఎందుకంటే అంత డబ్బు కట్టి నువ్వు కెనడాలోకి వచ్చి నీ శాలరీ ప్యాకేజ్ వాళ్ళు ఎంత ఇస్తారు నీకు? నెలకి నీకేమైనా $150,000 ఇస్తారా, లేకపోతే $120,000 ఇస్తారా? తిప్పి కొడితే నీకు మహా అంటే పర్ అవర్ $17 కానీ $21 కానీ $22 కానీ ఇస్తారు. అంతే. లో వేజ్ కింద కానీ లేకుంటే మీడియం వేజ్ కింద కానీ ఇస్తారు. ఒకసారి వాళ్ళు మీ వీసా కానీ అప్రూవ్ కాకపోతే, బ్రదర్ సారీ వీసా అప్రూవ్ కాలేదు అని చెప్పేసి మీ డబ్బులు వాళ్ళు హాఫ్ అయినా మీకు వెనక్కి ఇవ్వచ్చు. సో మొత్తం లాసే. సో నన్ను అడిగితే మీరు ఇలాంటి డబ్బులు కట్టి కెనడాకి వచ్చే విధానాన్ని పూర్తిగా ఆపేసుకోండి. మీ మంచిగా చెప్తున్నాను. మరి మీరు ఎవరైనా సరే ఆపోజిట్ గా అనుకోద్దండి, నువ్వు మా ఎదుగుదలని ఆపుతున్నావు అని చెప్పేసి. నేను మీ ఎదుగుదల ఆపట్లేదు, మీరు కష్టాల్లో కూరుకోకుండా ఉండడం కోసమే నేను మీకు అడ్వైస్ ఇస్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డబ్బు కట్టి కెనడాకి రావడం అనేది వేస్ట్. మీ ఫ్రెండ్ ఎవరైనా సరే నేను నీకు స్పాన్సర్ చేస్తాను వర్క్ పర్మిట్ ఎల్ఎంఐఏ, జస్ట్ నువ్వు ఒక లాయర్ ఫీజు ఒక $5,000 $4,000 కట్టు అంటే దట్స్ ఫైన్, ఒప్పుకుంటా. అంతేగాని లక్షలు డబ్బులు కట్టి మీరు కెనడాకి వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఆ డబ్బులు సరిపోక ఇక్కడ అకామిడేషన్ అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటది, హౌసింగ్ ఎక్కువ ఉంటది, తర్వాత యూటిలిటీస్ ఎక్కువ ఉంటది, అన్ని ఎక్కువ ఉంటాయి మామ, గుర్తుపెట్టుకోండి. ఇది తక్కువ అనేది ఉండదు. ఫ్రీ అంటే ఓన్లీ మీ హెల్త్ కేరే. ఆ హెల్త్ కేర్ లో కూడా చాలా బొక్కలు ఉన్నాయి, అవన్నీ తర్వాత సపరేట్ ఒక వీడియో చేస్తాను. అంతకు మించి మీకు ఏం ఉండదు. సో పక్కాగా ప్లాన్ చేసుకుని అమాయకంగా లేకోకుండా అన్ని క్వశ్చన్లు అడిగి తెలుసుకో. ఇంకొకటి, నువ్వు నాకు ఎడ్యుకేషన్ అనేది అంతంత మాత్రమే ఉంది, నేను వచ్చి కెనడాకి వచ్చి జాబ్ చేస్తాను అని రావడం అనేది ఇంకో తప్పు. ఎందుకంటే ఎడ్యుకేషన్ బాగుండాలా మెయిన్ గా. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కెనడా పిఆర్ కొట్టాలా. కెనడా పిఆర్ కొట్టుకోకుండా కేవలం జాబ్ కోసం వచ్చి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండి నేను వెళ్ళిపోతా అంటే నువ్వు కట్టిన 15 లక్షలు 20 లక్షలు తిరిగి నీకు వస్తాయి, అది తీసుకో మళ్ళీ వెళ్తావు. టైం అంతా వేస్ట్, డబ్బంతా వేస్ట్. లాస్ట్ కు నీకు కెనడా పైన నెగిటివ్ తప్ప ఇంకేమీ మిగిల్చదు. సో అందుకని వచ్చే ముందే ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని రా. అంతేగాని నాకు చదువు లేదు, నాకు జస్ట్ ఏదో జాబ్ చేయడానికి వస్తాను, నాకు నెలకు $1,00,000 మిగిలితే చాలు అని అనుకుంటే అది కూడా ఫైన్. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మాత్రమే ఉండి నేను వెళ్ళిపోతా అనుకుంటే అది కూడా ఫైన్. బట్ నువ్వు మాత్రం ఎల్ఎంఐకి డబ్బులు పే చేయొద్దు, అది గుర్తుపెట్టుకో. ఈ ప్రాసెస్ లో మీరు రావాలనుకుంటే మాత్రమే మీరు కెనడాకి రండి. వచ్చే ముందు అన్ని తెలుసుకొని రండి. ఏ ప్రావిన్స్ లో ఉండబోతున్నారో తెలుసుకొని రండి. ఆ ప్రావిన్స్ లో చలి ఎంత ఉంది, ఇప్పుడు నెక్స్ట్ వింటర్ స్టార్ట్ కాబోతుంది. తీరా ఇక్కడ వచ్చిన తర్వాత కెనడాలో వింటర్ చాలా ఎక్కువ ఉంది, అస్సలు తట్టుకోలేము. నువ్వు వస్తావు. చాలా మంది మన సబ్స్క్రైబర్లు చాలా మంది వచ్చారు, వచ్చి 1 వారం 2 వారాలు మాత్రమే ఉండి పారిపోయారు మళ్ళీ ఇండియాకి. ఎందుకంటే ఇక్కడ చలికి ఎవరు నిన్ను మాట్లాడే వాళ్ళు ఉండరు, కొత్త మొత్తము ఎన్విరాన్మెంట్ మొత్తం కొత్తది, అంతా ఇక్కడ పద్ధతులు వేరు, ఎవరికి టైం ఉండదు. 14 లేస్తానే ఎవరి పని వాళ్ళది. నీకు ఎవరు కార్ నీకు షేరింగ్ ఇవ్వరు, కొత్త కాబట్టి తెలియదు కాబట్టి వాళ్ళకు తెలియదు కదా నువ్వు ఎవరో. షేరింగ్ ఇవ్వరు. నువ్వు ఎక్కడో ట్రాన్స్పోర్ట్ ఎక్కడో ఉంటది, బస్సు వెతుకుంటా పోయి బస్సు ఎక్కాలా, ఆ బస్సు ఎక్కి బస్సు దిగి మళ్ళీ నడుచుకుంటా వెళ్ళాలా. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఏరియా సేఫా కాదు తెలియదు, వెనకల నుంచి ఎవడైనా వచ్చి ఏమైనా చేయొచ్చు. సో ఇవన్నీ చూసుకోవాలా. సేఫ్టీ, తర్వాత నీకు ట్రాన్స్పోర్ట్, మనీ, హౌసింగ్, జాబ్ ఇవన్నీ పక్కాగా ఉంటేనే రా బ్రదర్ అని చెప్తాను. ఇవన్నీ నాకేం లేదు బ్రదర్ అంటే ఒకటే ఆన్సర్, స్టే ఇండియా, స్టే హ్యాపీ. సబ్స్క్రైబ్ టు మీ కెనడా మామ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.